హలో మామ, ఇవాళైతే నేను గుంటలోకి దిగబోతున్నాను పడవేసుకొని. చూడండి ఎలా ఉంటుందో. మరి ఈ పడవ ప్రయాణం ఎప్పుడు నేను చేయలేదు, ఎట్లుంటుందో మాత్రం అలా ట్రై చేస్తున్నాను. ఈ పడవ చూస్తే మంచిగా తగ్గట్టుగానే చిన్నదిగా ఉంది. దీన్ని ఎట్టయినా కానీ ఇప్పుడు గుంటంతా ఈదేస్తాను నేను. నాకు తగ్గట్టుగానే అది నాకైతే ఈత రాదు. అదేం ముందుకంటే వెనక్కి వస్తుంది, వెనక్కంటే ముందుకు పోతుంది. దాన్ని ఎట్టో కట్ట ముందు వాళ్ళ దగ్గరికి అయితే పోవాలి. నేను ట్రై చేస్తా ఉన్నా. గుంటలో చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ట్రై చేద్దామని ఒక దాన్నన్నా పట్టాలని చెప్పి ఇవాళ మాత్రం పడవ రెడీ చేసుకున్నాను. పడవ చూస్తే ఆడ ఉంది. ఎంత ఇదే ఏడన్నా చేత వచ్చిన వాళ్ళు అయితే ఈదుతారు, మనకు చేత రాదు కదా. అట్టన్నా ఎట్టో కట్ట ట్రై చేయాల, తప్పదు. గోజ్జుడు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఈ పడవ చూస్తే ముందుకు తిప్పితే వెనక్కి తిరుగుతుంది, హెట్టు బొమ్మ అంటూ అట్టు పోతుంది. చూద్దాం నెలలు ఏమైనా ఉన్నాయేమో. మొత్తానికైతే లేపాను, అక్కడ ఏమీ కనపడలా. వీళ్ళేమో నేనేమైనా పడతానేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏం చేస్తే ఈ పడవ చూస్తే అలుగుఘాట్లో అటు తిప్పితే ఇట్టు వస్తుంది, అటు తిప్పితే ఇట్టు పోతుంది. చూద్దాం. మా మామ అయితే ఒక రౌండ్ ఊపేసాడు, అటు దోసేస్తున్నాడు, వెళ్తా ఉంది. పని అందరం పొద్దు తాడులు అయితే ఉన్నాయి అక్కడ. పాదం ఎట్లన్నా పట్టుకొని చల్లగా మెల్లగా పోవాల. ఒక్క రొయ్యనన్నా పట్టాలి. నేను అలా పడదామని అయితే పోయాను. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉన్నా. ఇంకేం చేస్తామా, రొయ్యలు అయితే దొరకలా, మిస్ అయిపోయాను. మీరు వీడియోలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి మామ. అలా అలా పైకి అనేస్తున్నారు. మరి చూసుకోవాలి, మీరు చూస్తే మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. కామెడీ ఏం లేదు, నేనైతే ఇంకా పడలేదని కాము వచ్చేస్తాను. ఇంకా మన వల్ల కాదు, తిరిగి తిరిగి వచ్చేసాము. ఒక్క రొయ్యి కూడా పడలా. చూస్తే ముడ్డు తడిచిపోతుంది కానీ ఒక రొయ్యి కూడా పట్ల. బండి కూడా మనకు తగ్గట్టుగానే ఉంది. చూస్తున్నట్టయితే ఇక్కడ పడవ కూడా అంతంత మాత్రం ఉంది.